హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాగ్ గారి చేతిలో కొంతమందికి కోటింగ్ పడవచ్చు. బట్ నాగ్ గారి గురించి ఆలోచించేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే సర్లే అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా అన్నట్టు ఉంటుంది. ఆయన ఏ టైంలో ఎవరి మీద ఫైర్ అవుతారు, ఎవరి మీద నవ్వుతారు మనం గెస్ చేయలేము. బట్ అంటే ఫస్ట్ వీక్ కదా, ఏమన్నా కొంచెం నెమ్మదిగానే చెప్పే ఛాన్స్ ఉంది. ఊరికే గట్టిగా ఫైర్ అయిపోవడం కాకుండా సింపుల్గా చెప్పే ఛాన్స్ ఉంది ఫస్ట్ వీక్ కాబట్టి. బట్ అందులో వచ్చే పాయింట్స్ ఏముంటాయి అవి మాట్లాడుకుందాం. అలాగే ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ హ్యూమానిటీ కాన్సెప్ట్, మానవతా మూర్తులు అయిపోయారు కదా వీళ్ళు, కామనర్స్, దాని గురించి మాట్లాడే ఛాన్స్ ఉంది. మీకేమో ఒక టాస్క్ ఇచ్చి మిమ్మల్ని ఓనర్స్గా ఉండండి అయ్యా అంటే ఫస్ట్ 2 days మానవతా మూర్తులు అయిపోయారు. 3rd day నుంచి ఏమో గుడ్డు దొంగిలిస్తే గొడవ పడ్డారు, దాని గురించి గొడవ పడ్డారు. అప్పుడేమైపోయింది మీ మానవతత్వం? ఇది అడిగే కోసం ఉంటుంది. 2, మీరేమో తన గుడ్డు కొట్టేసిందని అంత ఇష్యూ చేసేసి తన కెప్టెన్ అవగా మీరు మొత్తం అందరూ కలిసి దొంగతనాలు చేసేసారు అంటే ఇప్పుడు ఆమె గడ్డి తింటే మీరు కూడా తింటారా? ఇది కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే తన కెప్టెన్గా ఏమైనా చెప్పేటప్పటికి ఓనర్స్ అందరం మాకు సంబంధం లేదు, మాకు చెప్పకండి అంటున్నారంటే తను ఏమన్నా జస్ట్ హౌస్కి, ఖాళీ హౌస్కి చెప్పుకుంటుందా? మీరు కెప్టెన్ కిందకి రారా? మీకంటే పైన కాదా కెప్టెన్ పైన మీరా? సో దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్లాస్ పీకే ఛాన్స్ ఉంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము మనీష్కి సంచాలక్గా చేసిన మిస్టేక్, ఆ బ్లండర్ మిస్టేక్. నువ్వు అలా ఎలాగే ఎమ్ముని అవుట్ చేస్తావు? కనీసం ఆ ఒక్క రౌండ్ అయినా పక్కన పెట్టి ఆడించాలి కదా, ఎలా ఎలిమినేట్ చేస్తావు? ఇది మాట్లాడే అవకాశం ఉంది, లేదంటే ఆడియన్స్ ఊరుకోరు. సో అది ఒకటి మాట్లాడే విషయం ఉంది. అండ్ హరీష్ ఈ లేడీస్ విషయంలో తన బిహేవియర్, అమ్మాయిలతో కంపేర్ చేయడాలు, బాడీ షేమింగ్లు, దీని గురించి హరీష్కి క్లాస్ పీకే ఛాన్స్ ఉంది. అదే నాకు తెలిసి కొంచెం సుతిమెత్తగానే వెళ్తారు ఈరోజు, గట్టిగా పడవు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఎప్రిషియేషన్ మాత్రం సంజనాకి, రాముకి, వీళ్ళిద్దరికి మాత్రం ఎప్రిషియేషన్ చాలా బాగా వస్తుంది. సంజనాని ఎప్రిషియేట్ చేస్తారు. లేదంటే వీళ్ళందరూ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, నువ్వు గుడు దొంగతనం చేసావు అది ఇదని. సో ఆ కంట్రోల్ చేయకుండా ఆ కంట్రోలింగ్ నుంచి సంజనాని బయటికి లాక్ రావాలి. లాక్ వస్తేనే వీళ్ళకి నెక్స్ట్ వీక్ కూడా కంటెంట్ వస్తుంది. సో వాళ్ళు తిన్ని గ్రిప్లో పెట్టుకుని మేము ఓనర్స్, మీరు నా మీద అథారిటీ చెల్లించడానికి వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఆ గ్రిప్లోంచి సంజనాని బయటికి లాగాలి. బయటికి లాగితే అప్పుడు పెత్తనం చేయడం మొదలు పెడుతుంది. పెత్తనం చేయడం మొదలు పెడితే నెక్స్ట్ వీక్ అంతా ఫుల్ కంటెంట్ వస్తుంది. ఆ విషయంలో ఫుల్ కేర్ తీసుకుని సంజనాని ఎప్రిషియేట్ చేయడంతో పాటు ఫుల్ పవర్స్ ఇస్తారు తనకి. అదొకటి జరుగుతుంది. రాము నువ్వు విరగదీసావు అని చెప్పేసి రాముని ఎప్రిషియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఉండే అవకాశం ఉంది ఈరోజు. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా ఆ ఫోటోలు పగలగొట్టి నామినేషన్స్ చేశారు కదా, మేబీ ఆ కాన్సెప్ట్లో చేయొచ్చు. ఇవన్నీ కూడా బాగా ఆడిన వాళ్ళు ఫొటోస్ నుంచి మిగిలిన వాళ్ళు పగలగొట్టడం, ఈ కాన్సెప్ట్ ఏదో ఉండొచ్చు. నేను మళ్ళీ ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తా ప్రోమో రివ్యూ చేయడానికి. ఎలాగో నిన్న మొత్తం పడుకున్నాలే నైట్, అందుకే నేను మధ్యలో ప్రోమో రివ్యూ కానీ డే టైం లైవ్ రివ్యూ కానీ ఎందుకు ఇవ్వలేదంటే కొంచెం నా స్లీపింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, డైలీ మెలుపుకుంటున్నా కదా, అందుకు అలా ఒక్కొక్క రోజు మధ్యలో ఇవ్వట్లేదు, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి టాప్లో ఓటింగ్లో ఉన్నది ఎవరు అంటే ఇమ్ము. చాలా మంది ఎమ్ము అని ఎందుకు అంటున్నావు, ఇమ్ము అని అన్నారు కదా అంటే అతని పేరు ఇమాన్యుయల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇమాన్యుయల్ అని చదివేటప్పుడు ఈ అని చదువుతాము. బట్ మనం అది షార్ట్ కట్లో రాసుకున్నప్పుడు దట్టు నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా కాబట్టి ఈఎంఎంయు అని రాస్తా. సో నన్ను అలా రాసినప్పుడు అలా ఎమ్ము అని చదువుకుంటా అనమాట. అందుకే నాకు అది ఎమ్ము అలవాటు అయిపోయింది అంతే. సో ఇప్పుడు టాప్లో ఉన్నది ఎవరంటే ఎమ్ము టాప్లో ఉన్నాడు. తర్వాత సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. ఇది ఒరిజినల్ ఆర్డర్. తనుజ కాదు ఫస్ట్లో, ఎమ్ము ఫస్ట్ ఉంది, సెకండ్ తనుజ. ఇది వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. అండ్ సుమానికి కూడా చాలా బాగా ఓట్లు పడ్డాయి. తనకి అన్ని సైడ్స్ నుంచి పాజిటివ్ టాకే వచ్చింది అప్లోడ్కి. సో తనని ఒకవేళ ఈరోజు బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్. మేబీ తన నుంచి మనకి ఏం కంటెంట్ రావట్లేదు అనుకుని ఎలిమినేట్ చేసినట్టు అర్థం అనమాట. అన్ఫేర్ ఎలిమినేషన్. ఒకవేళ సుమన్ని ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే తనకు ఓట్లు బాగా పడ్డాయి. ఏ రకంగా చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనని పాజిటివ్గా ఒక చిన్న పని చేస్తే చాలు. మొన్న ఒక పని చేస్తే అది ఫుల్ అప్రిషియేషన్. మళ్ళీ ఇంకోటి కూడా భరణి గారు నిన్న అంటారు, ఇది మనకి ఎపిసోడ్లో వచ్చిందో లేదో కానీ భరణి గారు అంటారు, సంజనతో మాట్లాడుతూ ఉంటాడు సుమన్. మాట్లాడుతుంటే
ఇంగ్లీష్లో మాట్లాడతాడనమాట. భరణి గారు అంటారు తనకి తెలుగు వచ్చు, తనకి తెలుగు అర్థమవుతుంది, సో తెలుగులో మాట్లాడు అంటే సుమన్ ఏమంటాడో తెలుసా, నాకు ఇంగ్లీష్ వచ్చని ఆవిడకి తెలియాలి కదా అంట. సో దాన్ని కూడా ఫుల్ హైలైట్ చేశారు. బేసిక్గా మీమర్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు సుమన్కి. అండ్ పోనీ ఏమన్నా పెయిడ్ కామెంట్స్ అంటే అంత సీన్ లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క మీమర్స్ ఎవరైతే తను సపోర్ట్ చేస్తూ పోస్టులు వేస్తున్నారో వాళ్ళ కామెంట్ సెక్షన్ చూస్తుంటే అన్నీ జెన్యున్ కామెంట్సే ఉంటున్నాయి. అందరూ సుమన్ అన్న సూపర్ సూపర్ ఇలాగే ఉంటున్నాయి, అన్ని జెన్యున్ రియల్ కామెంట్సే, ఏవి పిఆర్ కామెంట్స్ కాదు. సో అదనమాట. సో ఖచ్చితంగా ఓట్లు పడతాయి కాబట్టి తను ఖచ్చితంగా సేవ్ అవుతాడు. అండ్ సంజనాన ఫస్ట్లోనే నార్మల్గానే తనకు ఆల్రెడీ కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ని అడుగుతారు కదా ఓటేయమని, కొంతమంది అయినా సపోర్ట్ చేస్తారు కదా. తను అందులోనూ కొంచెం ఫ్యామిలీ వీడియోస్ కూడా బాగానే చేసినట్టుంది. సో అటు నుంచి ఓట్లు పడతాయి. అండ్ అంత కంటెంట్ ఇచ్చే సంజనాని ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు, అలాగని ఓటింగ్లో కూడా లిస్ట్లో లేదు. సో ఇది సంజన విషయంలో. ఇంకెవరు, రీతు కూడా ఎలిమినేట్ అవ్వదు, తనకు కూడా మరీ సూపర్ ఓట్లు పడకపోయినా తనకు కూడా బాగానే పడ్డాయి. ఇమ్ము ఉన్నాడు, ఇంకెవరన్నారా నేను పేర్లు మర్చిపోయినేమో కానీ లాస్ట్లో ఉన్న పేర్లు మాట్లాడుకుందాము. సృష్టి లీస్ట్లో ఉన్నది ఎవరు అంటే ఫ్లోరా కంటే తక్కువ ఓట్లు పడింది సృష్టియే. బట్ ఈ ఫ్లోరా అండ్ సృష్టి వీళ్ళిద్దరిలో ఫ్లోరాని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఖచ్చితంగా ఓటింగ్లోనే వెళ్ళాలి, సో ఒకవేళ సృష్టికి బాగా తక్కువ ఫ్లోరా కంటే బాగా తక్కువ వచ్చాయి అనుకో, మొత్తం ఎలిమినేషన్ ఎగ్గొట్టే ఛాన్స్ ఉంది. సృష్టిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా లో అనమాట. వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎలిమినేట్ చేస్తే ఫ్లోరాని ఎలిమినేట్ చేయొచ్చు, లేదంటే సృష్టిని అయితే ఎలిమినేట్ చేసే ఛాన్సెస్. నేను చెప్తున్నా కదా తన కొరియోగ్రాఫర్ అవసరం, ఈమెని పంపిస్తే మళ్ళీ కొత్త కొరియోగ్రాఫర్ని తెచ్చుకోవాలి దీవాళి అయ్యే వరకు. ఇంకా రెండు ఏంటంటే మేబీ ఈమె నుంచి చాలా కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్తోనే కదా తెచ్చుకుంటారు. సో ఇదొకటి రీజన్ అనమాట. సో ఇది ప్రస్తుతానికి అయితే. అండ్ అక్కడ ఎలిమినేషన్ అవ్వగానే వెంటనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుంది కదా గంట, ఆ గంట ప్రెస్ చేస్తే అందులో ఆల్ అని వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలాగా తెలుస్తుంది అనమాట, అప్డేట్ వస్తుంది. టాటా బై బై.